ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. మరి కాసేపట్లో ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. మరో 53 నిమిషాల 30 సెకండ్లలో ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తరువాత అర్ధరాత్రి 1 గంట తరువాత కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేసిన తరువాత నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత పాకిస్తాన్ ఇండియాలోని సైనిక శిబిరాలపైన, అలాగే ప్రార్థనాలయాలని, స్కూల్స్ని, జనావాసాలని అన్నింటినీ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కోవడంతో పాటు పాకిస్తాన్లోని ప్రధానమైనటువంటి కొన్ని కేంద్రాలే లక్ష్యంగా ఇటు భారత్ కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు సమర్థవంతంగా వాటిని ఎదుర్కోవడంతో పాటు పాకిస్తాన్కి బుద్ధి చెప్పేలా భారత్ వైపు నుంచి కూడా దాడులు కొనసాగాయి. అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లతో సహా పలు ప్రాంతాలపై ఇండియా దాడి చేసిందని ఇప్పటికే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ప్రధాన అధికారులు కూడా ప్రకటించారు. మరి ప్రధాని మోడీ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి ఇప్పుడు కనిపిస్తోంది. ఒకవైపు సీజ్ ఫైర్ అనే మాట వినిపిస్తోంది. ఇందులోకి ఇప్పటికే అమెరికా వచ్చి చేరింది. సో ఇక్కడేమో ఉగ్రవాదులను తుదముట్టించేంత వరకు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని చెబుతున్న సమయంలో ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేస్తే, ఉగ్రవాద శిబిరాలపై దాడులు కొనసాగితే పాకిస్తాన్ మళ్ళీ తెగబడేటటువంటి అవకాశం ఉంటుందా? నిజానికి పాకిస్తాన్ సీజ్ ఫైర్కి కట్టుబడి పనిచేస్తుందా? ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే దొరికినా, అక్కడే అమెరికా దాడుల్లో చనిపోయినా దాన్ని అప్పటికీ కూడా టెర్రరిస్ట్ దేశంగా అమెరికా ప్రకటించడానికి ముందుకు రాలేదు. ఆ తరువాత కూడా పాకిస్తాన్కు సాయం చేస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇప్పుడు అమెరికా వేలు పెట్టడం అది కేవలం కాల్పుల విరమణ ఒప్పందం వరకే పనిచేస్తుందా, లేకపోతే ఆ తరువాత కూడా అమెరికా లేదా ట్రంప్ మరింత వేలు పెట్టేటటువంటి అవకాశం ఉందా? ఆ తర్వాత పుల్వామా దాడి కూడా మేమే చేశామని చెప్తున్నారు. ఇంత ఓపెన్గా చెప్పిన తరువాత పాకిస్తాన్ను ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించడంలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? వీటన్నిటిపైన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ చూద్దాం.